హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇంకా ఊరికి వెళ్తే మొక్కలను చూడడంతో నా సగం డే అయిపోతుందండి. ఇక్కడ మా చిక్కుడు పాదైతే మేము వచ్చేసరికి మళ్ళీ ఇంతగా గ్రో అయిపోయింది. ఇంకా నేనైతే హాఫ్ డే మొత్తం ఇంకా బయట గార్డెన్లోనే ఈ మొక్కలను చూసుకుంటూ, గడ్డి పీక్కుంటూ, కలుపు తీసుకుంటూ, ఆ మొక్కలను చూసుకుంటూ ఉంటాను. ఇంకా బచ్చలి కూర కూడా పాకేసింది, దానంతట అదే పాకేసింది. అసలు ఈ బచ్చలి కూర అనేది మన సిటీలలో అయితే కట్టలు కట్టలుగా అమ్ముతారు. చిన్న కట్టకే 10 రూపీస్ తీసుకుంటారు. ఇక్కడైతే ఎక్కడ పడితే అక్కడ పాకుతుంది. ఇక్కడ కూడా వచ్చింది బచ్చలి మొక్క. బట్ అవైతే ఎవరు కూడా తీసి కూర చేసుకోవడం లాంటి ఎవరు చేయరు. ఊర్లలో అయితే ఒక పిచ్చి మొక్కగా చూస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి గరిక అండి. ఇది మనకు స్వచ్ఛమైన గరిక. మనకు వినాయకునిలో ఇలా 3గా ఉన్న గరికనైతే పెడతారంట. మధ్యలో ఉన్న గరికను అటు ఇటు ఒక ఆకు వచ్చి మధ్యలో ఒక ఆకు వస్తే పెడతారు. మొన్న నేను నర్సరీ నుంచి తెచ్చిన మందార అప్పుడే పువ్వులకు మొగ్గలు కూడా వేసేస్తుంది. ఇలా మొగ్గలు కూడా వేసేసి పువ్వులు పోయడానికి కూడా సిద్ధంగా ఉంది. చూసారా, మన చేతితో పెట్టిన పువ్వులు చెట్లు అనేవి మొగ్గ దశకు వచ్చి పువ్వులు పూస్తే ఆ పువ్వులు కోసుకోవడంలో వచ్చే ఆనందం మరెక్కడా ఉండదు. సో ఈ కాకర పాదు కూడా నిన్న వెళ్ళేటప్పుడు అయితే చిన్నగా ఉండింది. ఇప్పుడు చూడు, నేల మొత్తం కూడా ఆక్రమించేసింది. సగం ప్లేస్ మొత్తం ఈ కాకర పాదే ఆక్రమించేసింది. కానీ నేను అనుకున్నాను మరి కాయలు ఏమన్నా కాసాయేమో చూద్దాము అని చూస్తే మొత్తం ఎక్కడ చూసినా కూడా ఎల్లో కలర్ ఫ్లవర్స్ పూత వచ్చేసింది. బట్ కాత దశకైతే ఇంకా రాలేదు. ఈ కాత దశకు వస్తే నేనైతే కోసుకుందామని రెడీగా ఉన్నాను. ఇక్కడ మొక్క చూడండి, వంకాయ మొక్క కూడా వచ్చేసి పువ్వులు అనేది పూస్తుంది. లాస్ట్ టైం నేను చూసినప్పుడు 3 కాయలు ఉండింది వేరే చెట్టుకి. బట్ ఆ చెట్టు ఇప్పుడు ఎందుకో మరి వాడిపోయింది, తెలీదు. సో రణపాల మొక్క కూడా అండి, నేను వెళ్ళేటప్పుడు పెట్టాను. ఇక్కడ ఎవరో తీసేశారు, ఇలా వేర్లతో సహా పీకి పడేశారు. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సునీత. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్, మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.